చెంగ చెంగ ఎగురుతున్నావు, నీకు కోతి పాట వినిపించాలా? కోతి పాట నా జల్దీ పాడవా? కోతివై కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తివై కుండ వచ్చే డామ్ డామ్ డామ్, కత్తివై పండు వచ్చే డామ్ డామ్ డామ్, పండువై సల్ల వచ్చే డామ్ డామ్ డామ్, చల్లవై పిల్ల వచ్చే డామ్ డామ్ డామ్. అబ్బో నీ పాట జోరుగున్నది, కోతి కూడా వింటున్నది. కోత ఏడా? అగో పెరట్లో ఉన్నది, అగో అటుడుకుతున్నది. అయ్యో కోతి గిన్నెత్తుకపోతున్నది, మరో కోతి నువ్వుల గిన్నె ఎత్తుకపోయి పెరట్లో చల్లుతున్నది. అయ్యో రామ రామ, బంగారం అసలు నూరు పడేది. ఈ నడుమ కోతులు గుడ్డలు ఎక్కువైనాయి. పాటకి ఎప్పుడు లే లే, అసలే బంగారం అసలు నువ్వులు పాడి చెప్తుంది, అసలే ధరలు మండిపోతున్నాయి. అప్పాలకి నేను కోతి ఎత్తుకపోయి ఇంటి మీద కూర్చొని తింటున్నది. అక్క పట్టుకో, నడు లే లే నడు. అమ్మమ్మ నడు అప్పాయేవా? ఇంకా అప్పలేరున్నాయి, అప్పాల కింద కింద కోతి ఎత్తుకపోయింది కదా. అవును, ఈ నడుమ కోతులు తోటలో ఉండి అడవిలోనే ఉండేవి, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఇళ్ళకి ఎందుకు వస్తున్నాయి? మరి మనం అడవిలను కొట్టేస్తున్నాం కదా. అవును, జంతువులు ఉండాల్సిన స్థలంలో మనుషులు ఉంటున్నాం కాబట్టి అవి మన ఇళ్ళకు వస్తున్నాయి. అవునవును, చిరుతపులి కూడా వచ్చిందట, మొన్న టీవీలో చూశాను. సీతాపురం కర్మ నక్కలు తోడేలు పులులు సింహాలు ఇలా ఎన్నో ఊళ్ళలోకి వస్తున్నాయి. టీవీలలో వార్తలలో చూస్తున్నాం కదా. మా దోస్తు వాళ్ళ నాయన సెల్ ఫోన్ కూడా తీసుకువెళ్ళి నీళ్ళల్లో పరేసిందంట. అనురేంద్రా, లక్ష్మి చెప్పింది సరిగ్గానే మన ఆశల కోసం ప్రకృతిని అంతా పాడు చేస్తున్నాం. ఒక్క చేపలే కదా నీ మొహం, ఒక చేపలే కాదురా, తాబేళ్ళు రొయ్యలు చేపలు ఇలా ఎన్నో జీవులు చనిపోతున్నాయి. అవునవును, పశువులను కడిగిన నీళ్ళు, ఫ్యాక్టరీ వస్తువులు, ప్లాస్టిక్ విగ్రహాలు అన్నీ చెరువులోనే వేస్తున్నాయి. మనం స్నానం చేసిన సబ్బు నీళ్ళు, బట్టలు ఉతికిన మురికి నీళ్ళు, నూనె పదార్థాలు అన్ని చెరువులోకే పోతున్నాయి కదా. అవును, మన చెరువు కట్ట మీద రకరకాల పిట్టలు ఉండేవి, ఇప్పుడు ఎందుకు వస్తలేవు? నేను చెప్తాను ఎందుకు వస్తలేవు. అగో సెల్ రింగ్ అవుతుంది. ఈ సెల్ ఫోన్స్ వల్లనే పక్షులు లేకుండా పోతున్నాయి. నీకేమైనా పిచ్చి పట్టిందా? సెల్ ఫోన్లకు పక్షులకు ఏం సంబంధం? నాకు కాదురా పిచ్చి, మీకే పిచ్చి. సెల్ ఫోన్స్ కి సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది? టవర్ నుంచి. టవర్ ఎక్కడెక్కడో ఉంటుంది. ఆ టవర్ వల్ల పక్షులు తరంగ శక్తి తట్టుకోలేక పక్షులు చనిపోతున్నాయి. పాత బీడీల పొగతోటి కూడా కొన్ని జీవులు చచ్చిపోతున్నాయట, నిజమేనా? ఆ జీవులలో మనం కూడా ఉన్నాం. మనం ఎట్లుంటాము? ఇంట్లో నుండి బయటకు అడుగు పెట్టగానే ఎక్కడెక్కడ పొగలు వచ్చి మన శరీరానికి అందుకుంటున్నాయి. థ్యాంక్ యూ.